25 ఏళ్ళు ఆ టీచర్ని చేయి పట్టుకొని తీసుకొచ్చారు. రామానుజమ్మ ఇతనే ఇంట్లో ట్యూషన్ చెప్పేవారు. ఏదో 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవాడు అనుకుంటా మా నాన్న. అది కూడా ఇచ్చారు లేదు నాకు తెలియదు. మా అన్నయ్యకి టీచర్, మా అక్కయ్యకి టీచర్, నాకు టీచర్, మా తమ్ముడికి టీచర్. ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదువు చెప్పిందయా, ముద్దలు తినిపించిందయా. జ్వరం వస్తే మా ఇంట్లో కంటే కూడా టీచర్ ఇంట్లో మేము పెరిగాం. టీచర్ కొడుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ధర్మవరం, కూతురు అగ్రికల్చరల్ ఆఫీసర్. ధనలక్ష్మి బడిలో చదివామే, ఉచ్చలబడిలో చదివామే అని మేము చెడిపోలేదు నాన్న. టుడే మా ఇంట్లో 30 మంది పిల్లలు రా, కజిన్స్, 15 సిస్టర్స్ 15 బ్రదర్స్. మా మొత్తం కుటుంబంలో 30 మందిలో అతి ఉన్నత చదువులు చదివింది నేను ఒక్కటే. బిఎస్సి, ఎల్ఎల్బి, ఎఫ్సిఎస్. ఎఫ్సిఎస్ అంటే ఫెలో మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. 750 రూపాయల జీతం రా. నేను రాజీనామా పెట్టిన సమయానికి 2011లో నా జీతం 1,75,000 నెలకి. అంటే సుమారు 2 లక్షలు అనుకుంటే 24 లక్షల ప్యాకేజీ సంవత్సరానికి. 12 ఏళ్ళైంది నేను ఇచ్చేసి. ఇప్పుడు నాలాంటి వాడి సంపాదన సుమారు 5 నుంచి 8 లక్షలు. దిస్ ఈస్ మై క్యాపబిలిటీ, స్టెబిలిటీ, ఎబిలిటీ, నొబిలిటీ, ప్రాబబిలిటీ. కానీ లక్షల 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 ఏది, ఎంతమందికి ఉంది ఆ లక్ష్యం? బతికేస్తున్నామంటే చాలా కొద్ది మంది విద్యావేత్తలు ఈరోజు సమాజం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి విద్యావేత్తలలో మొట్టమొదటి 100 మందిలో ఉంటారేమో. వారి ప్యాషన్ చూస్తే ఈరోజు నాకు అది అనిపించింది. ఇప్పటిదాకా గత 18 నెలలుగా సుమారు 600 సెషన్స్ ఇలా చేశాను. అంటే 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో బాగా ఉధృతంగా కాలేజీలు తిరుగుతున్నాను. 600 కాలేజీల్లో లేని ఒక అద్భుతమైనటువంటి క్రమశిక్షణ యజమాన్యం నుండి ఇక్కడ కనిపించింది నాకు. మా రమణ గారు, రవీంద్ర గారు, రాము గారు